అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ మూవీ అప్పట్లో పెద్ద సంచలనం. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. ఇక హిందీలో షారుఖ్ ఈ సినిమాను అదే టైటిల్ డాన్ పేరుతో రీమేక్ చేయడమే కాదు, దానికి సీక్వెల్ గా డాన్ 2 మూవీ చేశాడు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో రణ్వీర్ సింగ్ హీరోగా 3వ సీక్వెల్ తెరకెక్కబోతోంది. మిగతా వివరాలు ఏంటో మీరే చూడండి. అవును, బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ మూవీ తెలుగుతో సహా ఎన్నో భాషలో రీమేక్ అయింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాను తెలుగులో అన్న ఎన్టీఆర్ యుగంధర్ పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు ప్రభాస్ కూడా బిల్లా పేరుతో రీమేక్ చేశారు. హిందీలో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డాన్ మూవీని ఎన్నో ఏళ్ల తర్వాత ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా అదే డాన్ టైటిల్ తో తెరకెక్కింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత అదే ఊపులో తమిళంలో అజిత్ బిల్లా పేరుతో రీమేక్ చేశారు. అంతకుముందు రజనీకాంత్ బిల్లా పేరుతో అమితాబ్ డాన్ ను రీమేక్ చేశారు. దాదాపు ప్రభాస్ బిల్లా తప్పించి రీమేక్ చేసిన అన్ని సార్లు డాన్ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. షారుఖ్ తో డాన్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ మూవీకి సీక్వెల్ గా డాన్ 2 మూవీ తెరకెక్కించాడు. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ గా డాన్ 3 మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఫర్హాన్ అఖ్తర్ ప్రకటించారు. ఈసారి సీక్వెల్ లో షారుఖ్ కాకుండా రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక డాన్ 3 మూవీ కూడా కొత్త కాన్సెప్ట్ తో ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. మరి డాన్ 2 మాదిరే రణ్వీర్ సింగ్ తో డాన్ 3 మూవీలో ఫర్హాన్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.